ఉదయాన్నే వేకువజామున పరలోకం నుండి 2 రకాలైన దేవదూతలు వస్తారట భూమి మీదకి. ఒక రకం దేవదూతలు కొన్ని గంపలు పట్టుకొని వస్తారు, ఇంకో రకం దేవదూతలు ఇంకొన్ని గంపలు తీసుకొని వస్తారు. వచ్చి ఈ భూమి మీద మన ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తిరిగి ఏం చేస్తుంటారంటే, వాళ్ళు ఒక రకం దేవదూతలు మనం చేసే ప్రార్థనలన్నీ గంపల్లో వేసుకుని, ఇక్కడ వినండి, ఒక ఆయన తన వ్యాపారం పెరగాలని అడుగుతున్నాడు. నా గంప నిండడం మొదలైంది. ఆ గంపలను పరలోకానికి తీసుకెళ్లి యేసు ప్రభు పాదాల దగ్గర పోస్తారు. అయ్యా ఇదిగో. ఇవన్నీ మనుషుల కష్టాలు, వారి కోరికలు, వారి అవసరాలు. 2వ రకం దేవదూతలు ఉన్నారే, వీళ్ళు ఏం చేస్తారంటే, భూమి మీద పొద్దున్నే వేకువజామున లేచి ఎవరైతే దేవా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, మంచి దేవా నీకు స్తోత్రాలు స్తుతిస్తారో, ఈ స్తుతులన్నీ వీళ్ళు వాళ్ళ గంపలు వేసుకుని పైకి తీసుకెళ్తారు. రోజు ఈ దేవదూతలు 2 రకాల దేవదూతలు వచ్చాక, ఈ దేవదూతల గుంపు ఈ ప్రార్థనలు తీసుకెళ్లే వాళ్ళు పోతున్నారంట, ఆడ పోతున్నారంట, మళ్ళీ గంపలు తీసుకుని వస్తున్నారంట, మళ్ళా పోతున్నారంట, ఆడ పోసి వస్తున్నారంట. ఎందుకంటే భూమి మీద ఏమి ఎక్కువైనాయి? ప్రార్థనలు ఎక్కువ. నాకు అది ప్రభువా, ఇది ప్రభువా, అది చేయి ప్రభువా, ఇది చేయి ప్రభువా, నా బిడ్డను కాపాడయ్యా, నాకు పని అయ్యా, నన్ను సంతోషంగా చూడయ్యా అని ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. ఈ 2వ రకం దేవదూతలు పరలోకానికి పోవట్లేదంట. ఇంకా ఇక్కడ ప్రధాన దూతుండి అడిగాడట, ఏంటి వాళ్ళు ఇంకా రాలేదు ఇక్కడికి, వాళ్ళు కూడా కిందకి వెళ్ళి నిద్రపోతున్నారు ఏంటి అని అడిగితే, లేదయ్యా భూమి మీద ఉన్న వాళ్ళంతా అడుక్కోవటమే తప్ప స్తుతించడం లేదయ్యా భూమి మీద. అందుకే స్తుతుల కోసం ఏం చేస్తున్నారు? ఇంటింటికి తిరిగి ఉన్నయేమో వెతుకుతున్నారయ్యా అన్నారట. మనుషులు ఏం మర్చిపోయారో చెప్పనా? దేవుని స్తుతించడం మర్చిపోయారు. ఇచ్చే దేవుడికి అడగడం నేర్చుకున్నారు, కానీ ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయారు. అవసరమైతే దేవుడి దగ్గరికి రావడం, దండం పెట్టుకోవడం, ప్రభువా నా సమస్య తీర్చయ్యా అనడం, అడుక్కోవడం, పోవడం, అంతే. ఏం మర్చిపోయారు మనుషులు? స్తుతించడం మర్చిపోయారు. మనుషుల అవసరాలకు ఉన్న వేగం వారి కృతజ్ఞతకు లేదు.